ఈ కండిషన్ ని డ్రగ్ ఎరప్షన్స్ అంటారండి. సో ఈ విధంగా ర్యాష్ వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఎలర్జీ ఎలర్జీ అంటారు. ఎస్ ఎలర్జీయే, కాకపోతే ఇది కాజ్డ్ బై డ్రగ్స్ అండి. సో ఈ విధంగా వచ్చినప్పుడు చాలా మంది మనం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఏ మందులు వాడుతున్నాం, దానికి ఏమైనా బాడీ రియాక్ట్ అవుతుందా అనేది ఆలోచించాలండి. అంటే ఎగ్జాంపుల్ మనకి సర్టెన్ చాలా మంది ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ, అక్యూట్ కండిషన్ లో కానీ, కొంతమంది క్రానిక్ గా బీపీలకి షుగర్లకి కొన్ని రకాల మందులు ఎప్పటి నుంచో వాడుతున్నప్పుడు కానీ వాటిని అసలు పట్టించుకోం. మనకి ఈ ఎలర్జీ వచ్చింది, దానికి యాంటీ ఎలర్జీ మెడిసిన్స్ వాడడం అనేది వెంటనే జరిగిపోతుంటదండి. కానీ దీని రూట్ కాజ్ ఏంటంటే డ్రగ్స్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది లాంగ్ స్టాండింగ్ గా వాడుతున్న వాళ్ళు ఉంటారండి. ఆ వాడినప్పుడు ఏమవుద్దంటే కొంతమంది విటమిన్ టాబ్లెట్లు అవ్వచ్చు, కొంతమందికి బీపీ టాబ్లెట్లు అవ్వచ్చు, కొంతమందికి షుగర్ టాబ్లెట్లు అవ్వచ్చు, కొంతమందికి బ్లడ్ థిన్నర్స్ అవ్వచ్చు, కొంతమందికి బలం కోసం కొన్ని మందులు అవ్వచ్చు, కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా అవ్వచ్చు. సో ఏ మెడిసిన్స్ అయినా బాడీకి పడాలని అని ఏం ఉండదండి. ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా ఒక్కొక్క మందుని తీసుకుంటుంది. సో ఇలాంటి టైంలో మనం జాగ్రత్తగా దాన్ని మనం పసిగట్టుకోలేకపోతే మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా సరే ఈ ర్యాషెస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సమ్ టైమ్స్ ఇవి సివియర్ ఎలర్జిక్ రియాక్షన్స్ కూడా జనరేట్ చేస్తాయి. అలాంటప్పుడు మనం ఈ ఎలర్జీని తప్పించుకోవడం కష్టం అవుతుందండి. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుండే ముందు అసలు మనం వాడుతున్న మెడిసిన్స్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా లేదా అనేది మనం ఆలోచించగలగాలి. దీన్ని డ్రగ్ ఎలర్జీ అంటారండి. సో ఈ ఎలర్జీ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అండి. సమ్ టైమ్స్ ఇవి ప్రమాద స్థాయికి కూడా తీసుకెళ్లిపోతాయి. నమస్తే అండి, నేను డాక్టర్ దొరబాబు అప్పన, సురక్ష హోమియోపతి, తుని. థ్యాంక్ యూ.